జాతరలో గాంధీ చెప్పినటువంటి విజ్ఞానం ఏంది అంటే రావచ్చు మనకు సందేహాలు చాలా మందికి వస్తాయి. ఎందుకంటే గాంధీ అంటే గాంధీ సైన్స్ కూడా చెప్పినాడే, గాంధీ విజ్ఞానం కూడా చెప్పిండా. గాంధీ అంటే స్వతంత్రం కదా అనే భావన చాలా మందిలో ఉంది గాంధీ అంటే. కానీ గాంధీ అంటే స్వతంత్రం కాదు. గాంధీ ఏం చెప్పిండు, స్వతంత్రానికి నాకు సంబంధం లేదు, నేను కాకపోతే ఇంకోటి వస్తాడు, ఇంకోటి కాకపోతే ఇంకోటి వస్తాడు, స్వతంత్రం చేస్తాడు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం 10,000 సంవత్సరాలు వర్ధిల్లాలంటే విద్య ఎట్లా ఉండాలి, వైద్యం ఎట్లా ఉండాలి, వ్యవసాయం ఎట్లుండాలి, పరిశ్రమలు ఎట్లుండాలి, పర్యావరణం ఎట్లుండాలి, ఇంధన వనరులు ఎట్లుండాలి, సత్యము అహింస అనేది ఎట్లుండాలి అనే అంశాల మీద గాంధీ 1,00,000 పేజీలు 1,00,000 పేజెస్ ఒక బుక్స్ రాసిండు. అంటే 100 బుక్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 1965లో కేంద్ర ప్రభుత్వం అప్పుడున్నప్పుడు 100 పుస్తకాలు ప్రచురణ చేసింది. ఆ 100 పుస్తకాలు మన గాంధీ లైబ్రరీలో ఉన్నాయి. కాబట్టి ఆ 100 పుస్తకాలలో ఒక్కొక్క పుస్తకంలో 1000 పేజీలు ఉన్నాయి. అట్లా 100 × 1000 1,00,000 పేజెస్. కాబట్టి ఇవాళ మనం సత్యం నీ అడ్రస్ ఎక్కడా అని అడగాలి. సత్యమా నీ అడ్రస్ ఎక్కడా, ట్రూత్ వేర్. కాబట్టి ఇంట్లో ఉందా, భార్యాభర్తల మధ్య ఉందా, పోనీ కుటుంబం పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ఉందా, స్కూల్లో టీచర్కు స్టూడెంట్స్కు ఉందా, లేదా ఎక్కడుంది ట్రూత్ ఆలోచించుకోండి. ట్రూత్ లేకపోతే కొలాప్స్ అయిపోతుంది సొసైటీ, దేశం కూలిపోతుంది, ప్రపంచం కూలిపోతుంది. ఇది సత్యం. అహింస ఎక్కడ, నాన్ వైలెన్స్ వేర్, నాన్ వైలెన్స్ ఎక్కడ, నాన్ వైలెన్స్. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ గొప్పగా ఇచ్చిండు. మానవాళి ఒక్క రూపాయి లేకుండా జీరో బడ్జెట్లో ఎడ్యుకేషన్, జీరో బడ్జెట్లో అగ్రికల్చర్, జీరో బడ్జెట్లో మెడిసిన్, జీరో బడ్జెట్లో ఇండస్ట్రీ, జీరో బడ్జెట్లో ఎన్విరాన్మెంట్, జీరో బడ్జెట్లో రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పి గాంధీ గొప్ప సైన్స్ ఇచ్చిండు. ఇవాళ మనం దీన్ని ప్రదర్శన పెట్టి 4 రోజులు ప్రపంచం అంతా ఎల్బీ స్టేడియం వచ్చేటట్టు మీరు చేయాలని మీ అందరు వాట్సాప్లలో ఈ కార్యక్రమాన్ని అందరికి పంపించండి. ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా ఒక చిన్న సెల్ ఫోన్లోకి వచ్చింది. ఎంటైర్ గ్లోబ్ అంతా ఒక ఫోన్లో ఉంది. కాబట్టి 206 దేశాలకు పంపండి. వాళ్ళంతా వచ్చి చూసి కనీసం మంచిగా ఉంటే ఇది కరెక్ట్ అయితే గాంధీ చెప్పిన నాలెడ్జ్ కరెక్ట్, సైన్స్ కరెక్ట్ అనుకుంటే నేర్చుకుంటారు. ఏం సైన్స్ చెప్పిన ఆయన, నీ అస్తిత్వాన్ని కాపాడుకోను. నీ అస్తిత్వం అంటే ఏంది, నేచర్. నేచర్ అంటే ఏంది, భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు. కాబట్టి పంచభూతాలు. ఇప్పుడు ఈ నేచర్ ఉంటేనే నీతో పాటు కోటాను కోట్ల ప్రాణికోటి కూడా బతుకుతుంది జీవరాశి. కాబట్టి నీవు దస్తగచ్చావు కానీ నీతో పాటు జీవరాశులను చంపుతున్నావు. కాబట్టి నేచర్ని కాపాడుతారు. గాంధీ స్లోగన్ నేచర్. అదేవిధంగా స్వదేశీ, స్వాలంబన్, స్వాభిమాన్. స్వదేశీ అంటే లోకల్ నాలెడ్జ్, స్వాలంబన్ అంటే సెల్ఫ్ సస్టెన్స్, స్వాభిమాన్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. కాబట్టి ఈ అంశాలు ఎంత సింపుల్గా ఒక చిన్న పదాలలో చెప్పిండు మహాత్మా గాంధీ. అందుకనే ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, టాల్స్టాయ్ లాంటి వాళ్ళు, బెటాన్ రసల్ లాంటి వాళ్ళు, జాన్ రస్కిన్ లాంటి వాళ్ళు, అదే ఇంత మహాన్మా లాస్ట్కు భారత్ హుసేన్ ఒబామా కూడా వైట్ హౌస్లో నిలువెత్తు ఫోటో పెట్టిండు. వైట్ హౌస్లో ఎవరు ఫోటో ఉంటాయి, పెద్ద బుషుది, చిన్న బుషుది తప్ప ఇంకెవరు ఉండదు. అలాంటి వైట్ హౌస్లో భారత్ హుసేన్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు నిలువెత్తు ఫోటో పెట్టిండు. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే 150 దేశాలలో ఆయన యొక్క మెమోరియల్స్ ఉన్నాయి గాంధీవి. కాబట్టి మన దేశంలో గాంధీ, మనం విదేశాలు పోయినప్పుడు మేము ఇండియా అంటే ఏమంటారు వాళ్ళు, ఎస్ గాంధీ, ఇండియా అంటే గాంధీ అంటారు. కానీ మనం మర్చిపోయినాం. మనం ఎక్కడో పరిగెత్తున్నాం. ఆ పరిగెత్తడానికి అర్థం లేదు. అది ఎందుకు పరిగెత్తున్నావు తెలుస్తలేదు. కాబట్టి ఒక నిమిషం ఆలోచించాలని మిత్రులందరికీ చెప్తూ, ఈయన ఉపన్యాసం కాదు, లోపల సమావేశం ఉంది. కాబట్టి మీ అందరి యొక్క విజ్ఞప్తిని సెలవు తీసుకుంటాం.